స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి చెప్పిన వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వెనక్కి తీసుకున్నాడు. ఘోరమైన తప్పు చేశానని, తాను చెప్పిన విషయాల్లో వాస్తవం లేదని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులకు కోహ్లీ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. అయితే కోహ్లీ అందుబాటులో ఉండకపోవడానికి గల స్పష్టమైన కారణాలు ఎవ్వరికీ తెలియదు. ఈ విషయంలో డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ కోహ్లీ, అనుష్క శర్మ రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారని చెప్పాడు. కోహ్లీకి అత్యంత సన్నిహితుడైన డివిలియర్స్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో అది నిజమేనని, అందుకే కోహ్లీ జట్టుకు దూరమయ్యాడని అందరూ భావించారు. కానీ తాజాగా డివిలియర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాను ఘోరమైన తప్పు చేశానని, అదే సమయంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని వ్యాఖ్యానించాడు. తాను చెప్పిన విషయం నిజం కాదని, విరాట్ కోహ్లీ కుటుంబంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నాడు. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఆటకు విరామం తీసుకోవడానికి కారణం ఏమైనప్పటికీ మరింత బలంగా, మెరుగ్గా తాజాగా రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో 3-4 టెస్టులకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంతేగాక చివరి టెస్టులోనూ అతను అందుబాటులో ఉండడం అనుమానమే అని సమాచారం. ఆడతాడా లేదా అనే అంశంపై కోహ్లీ తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని బీసీసీఐ వర్గాలు కూడా తెలిపాయి. 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా 3వ టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.